దురాశ దుఃఖానికి చేటు. ఈ రోజు కథ పులి చేతిలో బంగారు గాజు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్లు పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమైపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒక రోజు నది తీరాన బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్లి ఆ గాజును తీసుకుంది. ఇటు అటు చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది. దగ్గరికి వెళ్తే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరం నుంచి ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తన దగ్గర ఉన్న గాజును చూపించి, నీకిది కావాలా అని అడిగింది. నీ దగ్గరికి వస్తే నన్ను తినేస్తావు, నేను రాను అన్నాడు మనిషి. నిన్ను చూస్తే అమాయకులా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు, నీకు నేనంటే భయం ఎందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్ని అయిపోయానో అంది పులి. ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామని దురాశతో పులి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకి దూకి అతన్ని చంపి తినేసింది. నిజంగా దురాశ దుఃఖానికి చేటు. ఇలాంటి మరిన్ని తీయటి కథల కోసం సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్.